పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నీకు ఆధారమును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మరోసారి చదువుకుంటాం. యెహోవా నీకు ఆధారమును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. తిరిగి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ఈ వచనం మరోసారి చదువుకుంటాం. 12:7 ద్వితీయోపదేశకాండం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడలకు చూపిస్తున్న మీ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2024వ సంవత్సరము మీరు మాకు దయా కిరీటముగా అనుగ్రహించి మొదటి మాసము చివరి తేదీ మధ్యాహ్న సమయంలో ఈ ముసలిపాడు గ్రామంలో మీరు ఇచ్చిన మీ దీపస్తంభము ఎఫ్రతా ప్రార్థనా మందిరమునందు దేవా ప్రేమావందు కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిని పరిచర్య కొరకై ప్రార్థించిన వారిని బట్టి, పాల్పొందులు పొందుతూ వచ్చిన వారందరిని బట్టి పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, తెనాలి బరాకా నుంచి పెద్దలు, పరిశుద్ధులు, విశ్వాసులు రావటానికి కృపణిస్తూ వచ్చినారు. తిరిగి అనుబంధ సంఘాల నుంచి రాగలిగిన దైవ సేవకులు, విశ్వాసమైన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, స్థానికంగా బాధ్యత వహిస్తున్న ప్రియులైన వారి కొరకు, వారి కుటుంబాల కొరకు నీ భోజనపు బల్ల యొద్ద చేరి ఆత్మస్వరూపైన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్న నీ పరిశుద్ధుల కుటుంబాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీరు మహిమ పొందుచూ వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ఈ సంవత్సరము స్థానిక సంఘమును ప్రేమించి మీరు ఇచ్చిన వాగ్దానము కొద్ది నిమిషాలు ధ్యానించబోచుంటుండగా మీ పరిశుద్ధుల ఎదుట నిలబడుచున్న అత్యంత అల్పుడనైన నన్ను కరుణించుము. నా పక్షముగా నిర్గమనాలు 12, Matthew 10, 20, 21, 9 వచ్చిన వాగ్దానంలో నెరవేర్చు. వాగ్దానం చేసిన దేవుడికి నమ్మదగిన వాడము. ఆమె వాగ్దానమును పరిపూర్ణంగా స్థానిక సంఘ పక్షముగా చేరువచ్చిన నీ సొత్తైన పరిశుద్ధులైన వారి పక్షముగా మీరే నెరవేర్చి మహిమ పొందుచూ రమ్మని వేడుకుంటాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ దయగలిగిన మా తండ్రి, ఈ పని పరిచర్య ఈ రీతిగా నిలబడుటకు కొనసాగించబడుటకు నా ప్రభువా మరి బాధ్యత వహిస్తున్నటువంటి మా ప్రియుడు పరిశుద్ధరాగాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ సహకరిస్తున్న దైవ సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ
ఇంకా ఇచ్చి సంతోషములో నా తండ్రి ఎవరైతే పాలువారై ఉన్నారని మీరు నిర్ణయించున్నారో అట్టి వారందరినీ సమకూర్చి మహిమ పొందుచూరమని మా గమనాలను మీరే చేపట్టండి. విధమైన అభ్యంతరాత్మకులు అన్నింటినీ మీరు తొలగించండి. ఇదైన పరిచర్య ద్వారా ఒక్కరైనా నూతనంగా మీ రక్షణ ఆశీర్వాదంలోనికి రాగలిగినట్లు సహాయం చేయండి. నా దేవా, నా ప్రభువా, అల్పుడును అయోగ్యుడు నా పాత్రుడనైనా నన్ను కరుణించి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృపనివ్వండి. నమ్మకమైన నా తండ్రి మీ దయను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట దేవుని మందిర ఆవరణములో అడుగుపెట్టినటువంటి ప్రియులైన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు ఈ 2024 సంవత్సరంలో మన ఆయుష్కాలం పొడిగించి నూతన సంవత్సరపు ప్రారంభపు గడియలలో మన కొరకే వ్యక్తిగత, కుటుంబ, సంఘ వాగ్దానములు అనుగ్రహిస్తూ వచ్చినందుకు దేవుని మనము స్తుతించబద్దులం. అందుకొరకే స్థానిక సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ సంవత్సరం స్థానిక సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానము సామెతల గ్రంథములో నుండి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. సామెత అనేది దీర్ఘకాలిక అనుభవంలో నుండి తీసుకునేటువంటి సూక్తి లేక దేవోక్తి. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవంలో నుండి జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా సామెతల గ్రంథం రాయబడుతూ వచ్చింది. వారి యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవంలో దైవోక్తిని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే యెహోవా నీకు నాకు మనకి ఏమై ఉన్నాడు అని అంటే ఆధారం. ఇంకో వరుస కూర్చోండి సిస్టర్స్, ఇటు ఇంకొక వరుస కూర్చోండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇటు ముందుకు పంపించేసేయండి. ఇటు ఒక వరుస కూర్చోవచ్చు. ఇంకెందుకంటే వెనక ఖాళీ లేదు. ఇటు ఒక వరుస కూర్చోవచ్చు. కింద ఇటు వచ్చి జాయ్ నువ్వు కూడా ఇటు పక్కకు వచ్చి. సామెతల గ్రంథము 31 అధ్యాయాలు, 915 వచనాలు, 8026 పదాలు, 32,541 అక్షరాల యొక్క సముదాయము సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథాన్ని ప్రాముఖ్యంగా సొలొమోను రాసినాడని ఏక అభిప్రాయంతో చెప్తాడు. అయితే 1వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు మాత్రమే, 31 అధ్యాయాలలో 1వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు మాత్రమే సొలొమోను రాసినట్లు బైబిల్ చరిత్ర స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు సొలొమోను చెప్పగా హిజ్కియా సేవకులైనటువంటి వారు ఈ 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు వ్రాసినట్లు మనకి బైబిల్ చరిత్ర ఆధారం ఉన్నది. ఆ తర్వాత 30వ అధ్యాయము ఆగూరు అనేటువంటి భక్తుడు రాసినాడు. 31వ అధ్యాయము లెవీయులు అనేటువంటి రాజు ద్వారా వ్రాయబడుతూ వచ్చింది. స్థూలంగా 4 వ్యక్తులు. 1వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు సొలొమోను, 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు హిజ్కియా సేవకులు. సొలొమోను చెప్పగా హిజ్కియా సేవకులు రాసినాడు. అందుకనే వ్రాయబడిన వారు ఎవరయ్యా అంటే 25 నుండి 29 వరకు హిజ్కియా సేవకులు. 30వ అధ్యాయము ఆగూరు,
31వ అధ్యాయము లెమూయేలు అనేటువంటి రాజు. ఈ నలుగురు వ్యక్తుల ద్వారా 31 అధ్యాయాలు సామెతల గ్రంథము మన కొరకై పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో గ్రంథస్థం చేయబడినటువంటి జ్ఞాన సంపుట. ఈ సామెతల గ్రంథంలో దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు చదవండి మన వాగ్దానము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారము, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా ఎఫ్రతా సంఘానికి ఏమై ఉన్నాడయ్యా అంటే ఆధారమై ఉన్నాడు. ఎఫ్రతాలో సేవ చేస్తున్న సేవకులకు ఏమై ఉన్నాడు అంటే ఆధారమై ఉన్నాడు. ఎఫ్రతాలో బాధ్యత వహిస్తున్న పెద్దలైన వారికి ఏమై ఉన్నాడు అంటే ఆధారమై ఉన్నాడు. ఎఫ్రతాలో భోజనపు బల్ల యొద్ద ఆరాధించడానికి చేరువస్తున్న ప్రతి విశ్వాసకి ఏమై ఉన్నాడు అంటే ఆధారమై ఉన్నాడు. వాస్తవేనంటారా? ఆధారమై ఉన్నాడా లేదా? దావీదుని అడిగితే ఏమంటున్నాడు అంటే, దావీదు యెహోవా నాకు ఆధారము అని అంటున్నాడు. చూడండి మాట 3వ కీర్తన 5వ వచనం. 3వ కీర్తన, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడు ఆధారం అయితే కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. పడుకోగానే దావీదుకి ఏమొచ్చిందంట? నిద్ర వచ్చింది. మనం పడుకోగానే మనకేమొస్తుందంట? కలవరం వస్తుంది. నాకు తెలిసి నిద్ర రాదు. నిద్ర వస్తే ఇలా ఉన్నాం, నిద్ర పట్టగా తొన్నుగులాడుతున్నాం. యెహోవా ఆధారం అయితే ఏమవుతుందంటే బైబిల్ చెప్తుంది, నేను పండుకొని నిద్రపోయి. మనం నిద్రపోతే ఏం చేస్తాం? లెగవం. దావీదు నిద్రపోతే ఏం చేస్తున్నాడు? ఏ సమయానికి లెగవాలో ఆ సమయానికి లెగుస్తున్నాడు. మనం ఆదివారం ఆరాధనకి ఎందుకు లేటుగా వస్తామంటే సమయానికి లెగవం. విడి రోజుల్లో కూడా నియామక కూడికలకు కానీ, స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, పనికి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, వ్యవసాయానికి కానీ, చదువుకోవడానికి కానీ ఆలస్యంగా ఎందుకు వెళ్తామంటే లెగవటం లేట్ అవుతుంది కనుక. దావీదు అలా లేడు. యెహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. మనకి దావీదుకి అంత వ్యత్యాసం ఉంది. ఈరోజు చాలామంది ఏమవుతున్నారయ్యా అంటే పడుకుంటే నిద్ర రాదు, నిద్రపోతే మెలకు రాదు. ఇదే సమస్య. కారణము వారికి దేవుడు ఆధారం అని చెప్పుకుంటున్నారు కానీ ఆ దేవుని ఆధారముగా ఉంచుకోలేకపోతున్నారు. దావీదుకి ఎప్పుడు దేవుడు ఆధారంగా ఉంచుకున్నాడు? 22వ కీర్తన 10వ వచనం. 22వ కీర్తన 10వ వచనం. త్వరగా యవనస్తులైన వాళ్ళు అమ్మా, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు దేవుని ఎప్పుడు ఆధారం చేసుకొని ఉన్నాడు అంటే, దావీదుకి దేవుడు ఎప్పుడు ఆధారమై ఉన్నాడు అంటే గర్భవాసినైనది మొదలుకొని. అలాగే ఎఫ్రతా సంఘానికి కూడా ఏ దేవుని వాక్యం ద్వారా అయితే ఒక ఆత్మ ఆదిలో రక్షించబడినదో, పునాది వేయబడినదో ఆ దినము మొదలుకొని ఆయన రహస్య రాకడలో చేరేంత వరకు విశ్వాసి అయిన వారికి, దేవుని వాక్యం ద్వారా కనబడిన వారికి దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే ఆధారమై ఉంది. ఆయనే దేవుడుగా ఉన్నాడు. అందుకనే వారు ఏం చేస్తారు? 9వ వచనం చివరిలో వ్రాయబడింది, నమ్మే వారిగా ఉంటారు. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచున్నప్పుడు నీవే కదా నాకు. వాస్తవానికి వరుసలో అయితే 10వ వచనం ముందు ఉండాలా, 9వ వచనం తర్వాత ఉండాలా? ఎందుకని? 10వ వచనంలో గర్భవాసినై ఉన్నాడు, 9వ వచనంలో తల్లి ఒడిలో స్తన్యపానము చేయుచున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆలోచన మేరకు మనలను ఆయన ఆత్మ నడిపింపులోకి తీసుకున్నడానికి
ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. గర్భవాసములో మనము ఏర్పడినది మొదలుకొని ఆయన దావీదు జీవితానికి మరియు తన వారికి ఆధారమై ఉన్నాడు. దేవుడు వారికి దేవుడై ఉన్నాడు. అందుకని వారు ఎప్పటి నుంచి నమ్ముతారయ్యా అంటే స్తన్యపానము చేయుచున్నప్పటి నుంచి దేవుని నమ్మేవారిగా ఉంటారు. మరి చాలామంది యవన కాలంలో రక్షించబడినారు, వృద్ధాప్యంలో రక్షించబడినారు, నడిప్రాయంలో రక్షించబడినారు. ఆ బాల్య దినాలలో దేవుడు అంటే ఎవరో తెలియదు కదా అని అంటే మనము రక్షించబడిన తర్వాత వాక్యం అనే పాల చేత సంఘం అనే తల్లి ఒడిలో ఏమవుతున్నామయ్యా అంటే పెంచబడుతున్నాం. నిర్మలమైన వాక్యం అనే పాల చేత సంఘం అనే తల్లి ఒడిలో మనం పెంచబడుచున్నాం కనుక ఆ దినము నుండి నేను మనం ఎవరిని నమ్మేవారిగా ఉండాలి? దేవునిని నమ్మేవారిగా ఉండాలి. అలా ఉంటే ఈ సంవత్సరం స్థానిక సంఘ వాగ్దానం యొక్క ఇచ్చోడం మాకు పోయిన సంవత్సరం లేండి, నాకు అలవాటు చొప్పున ఇలా అంటున్నాను కానీ రేపు వారానికి ఇక్కడ మారిపోయింది. ఈ సంవత్సరం వాగ్దానం వస్తుంది. ఇచ్చోడం మాకండి, అదే చూసుకోండి. ఎవరైతే యెహోవా నాకు ఆధారము అని ఆ నిశ్చయితలోనికి రాగలుగుతారో వారి కాలు ఏం కాదయ్యా అంటే చిక్కబడదు. చిక్కబడితే ఎంత బాధో తెలుసా? ఆ చిక్కబడిన వాళ్ళు అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. కాలు కూర్చొని కండరాలు జిమ లాగుతున్నప్పుడు, తిమ్మిరెక్కినప్పుడు, చిక్కబడినప్పుడు, నరం పట్టినప్పుడు అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు చాలామంది కుర్చీల్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే అదే బాధ, బలహీనత. విశ్వాసికి అలాగూ చిక్కబడకుండా ఉండటానికి దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే ఆధారమై ఉన్నాడు. దావీదుకి అలా ఉన్నాడు. ఇంకా దావీదు ఏమంటున్నాడో చూడండి, 62వ కీర్తన 7వ వచనం. దావీదు జీవితం చాలా బాగుంటుంది. దేవుడు ఆధారం అని 3:5లో చెప్పాడు. నేను తల్లి ఒడిలో పడినప్పుడే ఆయన నాకు ఆధారం అని చెప్పినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ఏమంటున్నాడు? 62వ కీర్తన 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. చూడండి ఆయన ఆత్మీయ జీవితము ఎలా అంచెలంచెలుగా వర్ధిల్లుతుందో. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. ఓ ఎఫ్రాతా సంఘమా, ఓ ముసలిపాడు గ్రామమా, ఓ క్రైస్తవ సమాజమా, ఈ దేవుడిని నీకు ఆధారంగా చేసుకోగలిగితే ఈ దేవుడు నీకు ఏమవుతాడయ్యా అంటే రక్షకుడు. ఈ రక్షణలోనికి నీవు మనం రావాలా? ఈ రక్షణలోనికి వచ్చిన తర్వాత ఈ దేవుడు నీకే ఏ రీతిగా ఆధారంగా ఉంచాడు అంటే నీకు మహిమనిచ్చేవాడు. దావీదు అదే చెప్తున్నాడు, నా రక్షణకు నా మహిమకు. ఏ మహిమనైతే ఏదైనా తోటలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ ద్వారా కోల్పోతూ వచ్చినామో ఇప్పుడు ఆ దేవుని యందు మనము ఆధారం చేసుకుని ఉండగా ఆ దేవుడు మనకి ఏమిస్తున్నాడయ్యా అంటే పోగొట్టుకునే మహిమను. అందుకని అన్నాడు అక్కడ, నా మహిమకు ఎవరు ఆధారం? దేవుడా. బైబిల్లో నాకు తెలిసి ఈ మాట దావీదు తప్ప ఇంకెవ్వరూ అనలా. నా మహిమకు దేవుడు ఆధారం. మోషే 40 ఏళ్ళు సేవ చేసి ఒక ఆశ పుట్టింది, నీ మహిమను చూడాలి అని. కానీ దావీదు అయితే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే నా మహిమకు దేవుడే ఆధారం. ఎందుకు? 3:5లోనేమో దేవుడు నాకు ఆధారం అన్నాడు, 22:10లోనేమో తల్లి ఒడిలో ఉన్నప్పుడే లేక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆధారం అన్నాడు, 62:7లోకి వచ్చేసరికి రక్షణకు మహిమకు ఆధారం అన్నాడు. ఈ దేవుడు ఎందుకు అలాగైనాడు అంటే చూడండి, ఆ దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయములే ఆధారమై ఉన్నాయి. 89వ కీర్తన 14వ వచనం. 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో సురక్షితంగా ఉండాలి అంటే దీనికి ఏం ఆధారం? పిల్లర్స్ ఆధారం, స్లాబు ఆధారం కదండి.
అయితే పిల్లర్స్ గ్యారెంటీ ఉంటాయా అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే ఆయా సమయాల్లో డాష్ అవుతున్నాయి. మరి దేవుని యొక్క సింహాసనము, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనానికి ఏమి ఆధారమయ్యా అంటే నీతి మరియు న్యాయం. ఆయన నీకు నాకు మనకు అన్యాయం చెయ్యడు. ఎలాంటి దుర్నీతిలో ఉన్న మానవునైనా నీతిలోనికి తీసుకుని రాగలుగుతాడు. ఆయన సింహాసనానికి ఈ రెండిటిని ఆధారంగా చేసుకొని ఆయన సర్వమానవాళికి ఆధారమై ఉన్నాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, నిద్ర రాకుండా ఉంటుందని అంతే. కొంతమంది కళ్ళు మూతలు పడతా ఉన్నాయి, అందుకని నాకు అప్పుడప్పుడు ప్రశ్నలు గుర్తొస్తూ ఉంటాయి. దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? తెలుగులోనే అడిగింది ప్రశ్న. వెరీ గుడ్, వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? నేనే చెప్తాలే. ఎక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా ఎక్కడ? 22వ కీర్తన 3వ వచనంలో రాయబడినది, ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? ఓ ఆరాధికుని యొక్క ఆరాధన మీద. ఎఫ్రాదాకు మనం ఎందుకు చేరొస్తాం? మా గుడేనా, మా చర్చేనా, మా సంఘమేనా, మా ఊరేనా, మాదేనా, మేము కట్టుకున్నామనా? కాదు కాదు. ఎందుకు వస్తున్నామయ్యా అంటే దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు గనుక, నా ఆత్మను ఆయన రక్షించినాడు గనుక, నాకు ఆధారం ఆయనే గనుక నేను ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తాం. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉంటారో ఆ ఆరాధన యొక్క స్తుతుల సింహాసనం మీద ఆయన ఏమై ఉంటాడు? ఆరాధన అంటే మాకు తెలిసిన దేవుడు కదా అని ఓ 4-5 పాటలు పాడేసుకొని 4-5 వచనాలు చెప్పేసుకొని ఎంతో తోచిన చందా వేసుకొని ఆరాధన అయిపోయింది అనుకుంటుంది. ఆరాధన కాదు. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ఆ ఆరాధించే వారి యొక్క ఆరాధకుల యొక్క సింహాసనానికి ఏమి ఆధారం చూస్తాడయ్యా అంటే ఒకటి నీతి, రెండవది న్యాయము. ఈ నీతిలోనికి ఎవరు వస్తారో వారు న్యాయముగా ఎవరు ఆరాధిస్తారో ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అర్థమవుతుందండి? రేపు పరలోకంలో జరిగే ఒకే ఒక పని ఏమిటయ్యా అంటే ఆరాధన. ఇంకా అక్కడేం పని ఉండదు. పాటలు పాడేవాళ్ళు ఎవరిని పిలవరు. అక్కడ వాకింగ్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు. అక్కడ ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా ఉండరు. అక్కడ ఒకే ఒక పని. ఏ పని అది? మానక రాత్రింబవళ్ళు దివారాత్రులు దేవుని ఏం చేస్తారయ్యా అంటే ఆరాధిస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తారు. ఆ దైవ ఆరాధనలో మనము కనబడే వారిగా, నిలబడే వారిగా, కొనసాగే వారిగా ఉండాలి అంటే ఇక్కడ ఆచారంతో కాదు ఆరాధించేది, అలవాటుతో కాదు ఆరాధించేది, నేర్చుకున్నది కాదు ఆరాధించేది, మా హెబ్రోను బ్రాండు అని కాదు ఆరాధించేది. ఎలాగ ఆరాధించాలా? యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు, ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి, నేను చేయు స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటున్నాడు కనుక నా యొక్క స్తుతి ఆరాధనలో నీతి న్యాయము కలిపి నా దేవుని నేను ఆరాధిస్తాను. ఎవడో చిన్న ప్రశ్న, బైబిల్లో ఎక్కువ ఆరాధించిన ఆరాధికులు నీ దృష్టిలో మొదటి స్థానం ఎవరికి ఇస్తావు? వెరీ గుడ్. ఎవరు చెప్పినా కానీ బైబిల్లో ఎక్కువ ఆరాధించిన ఆరాధికులలో మొదటి స్థానం ఎవరికయ్యా అంటే దావీదు. ఎప్పుడు ఆరాధించాడు దావీదు? మేకాలు దూషించినప్పుడు ఆరాధించాడు. మేకాలు అంటే ఎవరు? భార్య. ఈరోజు భార్య కానీ భర్త కానీ ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, మనకు ఆ రోజు ఆరాధన వస్తుందా? ఏం ఆరాధన అన్నా పాడు ఆరాధన, ఏం మందిరం లేదన్నా పాడు మందిరం, ఏం సేవకులు లేదన్నా పాడు సేవకుడు, ఏం పెద్దలు లేదన్నా పాడు పెద్దలు, ఏమి సంఘం లేదన్నా పాడు సంఘం. ఏమైందయ్యా అంటే మా ఆవిడ నన్ను మాట తెలుసా,
మీకాలు దావీదును పట్టుకొని అంతగా అవమానిస్తే దావీదు ఆ పాడు మాటలను పట్టుకొని పరలోకమందున దేవుణ్ణి ఆరాధించడంలో అశ్రద్ధ చేయలేదు. మనమైతే తుమ్ము వస్తే చాలు, దగ్గు వస్తే చాలు, ఎవరో రక్షణ లేని వారు, ఎవరో రక్షించబడినామనే భ్రమలో ఉన్నవారు ఆరాధించే ఆరాధికుడు అయిన నిన్ను, ఆరాధించే ఆరాధికురాలైన నిన్ను, ఆయనను ఆధారం చేసుకుని భూమి మీద పరలోక రాజ్యవాసిగా జీవిస్తున్న నిన్ను బాధిస్తుంటే ఈ ప్రభావము దేని మీదకి పోతుంది? మనం కూడా ఆ మాట అంటే బాగుంటుంది అంటారా? యెహోవా నాకు ఆధారం అని. ఆ మాట అంటానికి ఎవరు అర్హుడు? దావీదు అర్హుడు. యెహోవా నాకు భార్యే కాదు, అన్నదమ్ములు దూషించారు యాలాలోయలో, అయినా ఆరాధించాడు. అన్నదమ్ములే కాదు, తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు. ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇంకొకడు ఉన్నాడు. తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, రాజైనా, అన్నదమ్ములైనా, భార్య అయినా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, తన దగ్గర నమ్మిన వారైనా దావీదుని ఎంతగా అవమానించినా, దూషించినా కానీ ఆరాధనను అశ్రద్ధ చేయకపోవడానికి కారణం ఏమిటంటే దావీదుకి ఎవరు ఆధారము? ఓ ఎఫ్రాతా సంగమా, నీకు దేవుడు ఆధారమై ఉండటానికి వాగ్దానం ఇచ్చాడు. ఎఫ్రాతా సంఘం అంటే నామకోవడం కాదు, సంఘంలో అంగంగా చేర్చబడిన నీవు పరలోక రాజ్య సంబంధిగా హస్త నిక్షేపణ ద్వారా ఆయన సంఘంలో అంగముగా ఆయన ద్వారా ఆహ్వానించబడిన నీవు ఇప్పుడు ఈ వాగ్దానమును 3 భాగాలుగా మనం విభజించుకొని జ్ఞాపకం చేసుకుంటాం. 1 గంట కల్లా ముగిస్తాం. మొదటి భాగం, ఆయన ఏ విషయంలో ఆధారమై ఉన్నాడు. రెండవ భాగం, మనము దేనిని ఆధారం చేసుకుంటున్నాం. మూడవ భాగం, మనము వేటిని ఆధారం చేసుకుంటే ఆయన ద్వారా మనకు ఆశీర్వాదం లభిస్తుంది. 15 నిమిషాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. నెంబర్ 1, ఆయన మనకు ఏ విషయంలో ఆధారమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. 5 విషయాలు చూసుకుంటాం. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటిగా కీర్తన 37, 39వ వచనం. 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. చాలండి, మొట్టమొదట ఆయన మనకి ఏ ఆధారం అట? రక్షణాధారం. ఎవరికి రక్షణాధారం? ఆయన నీతిమంతులకు. బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవరు నీతిమంతులు అవుతారు? ఇదే బైబిల్లో జవాబు ఉంది కదా. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి దుర్నీతిగా ఎంచబడెను. ఏమెంచబడింది? మరి మనం నమ్మితే ఎందుకు అందరూ మనల్ని అలా అంటున్నారు? దావీదు నమ్మితేనేమో దేవుడు దావీదు నీతిమంతునిగా ఎంచితే, మనం నమ్మితే ఎందుకు మనల్ని అలా అంటున్నారంటే లోపం ఎక్కడ? దేవునిలోనా మనలోనా? దేవునిలోనా మనలోనా? చెప్పాలండి, దేవునిలోనా మనలోనా? దావీదు పాలు తాగే వయసులో నమ్మాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నమ్మాడు. వీళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మటంలో ఎక్కడ కూడా లోపం లేదు. అందుకనే వాళ్ళని దేవుడు ఏం చేసినాడయ్యా అంటే నీతిమంతులుగా చేసి వారి రక్షణకు ఆధారమయ్యాడు. మనం కూడా దేవుణ్ణి నమ్మాము, కానీ మన నమ్మకంలో ఎలా ఉందయ్యా అంటే కొన్ని విషయాలలో నమ్మలేము. కొన్ని పరిస్థితులు నాకు ఏమని నమ్ముతామన్నా, దేవుణ్ణి ఎలా నమ్ముతామన్నా? నేను ఇన్నిసార్లు ఎగ్జామ్ రాశాను, ఒక్కసారి కూడా ఉద్యోగం రాలేదు, ఏమని నమ్మంటావు అన్నా? నేను ఇన్నిసార్లు పెళ్లి చూపులకు వెళ్ళాను, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు, ఏమని నమ్ము అంటావు అన్నా? నేను ఇన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాను, ఒక్కసారి కూడా రోగం తగ్గలేదు, ఏమని నమ్మమంటావన్నా? నేను ఇన్నిసార్లు మొరపెట్టుకున్నాను, ఒక్కసారి కూడా నా బాధ తీరలేదు, ఏమని నమ్మమంటావన్నా అని ఇలాంటి కుంటి సాకులు చెప్పి మనము దేవునిని నమ్మలేని వారిగా ఉంటూ సమాజంలో నమ్ముకున్న వారమని చెప్పుకుంటూ ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసేవారిగా కనబడుతున్నాం. అయితే అబ్రహాము అలా లేదు. అబ్రహాము
అలా లేదు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఎంత నమ్మాడు అంటే ఈ ఊర్లో జనాభా ఎంత ఉంటుందన్నా? సుమారుగా ఈ ఊర్లో జనాభా స్థానికులు చెప్పండి, ఎన్ని వందల మంది ఉంటారు? 2000 మంది ఉంటారా? 200 350. ఓహో, వెరీ గుడ్. 350 మంది ఉంటారు. ఇప్పుడు ఈ ఊర్లో ఎవరైనా అబ్రహాం ఉన్నారా? పేరు కాదు, అబ్రహాం లాంటి వాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము, నేను నీకు చూయించు దేశానికి నీవు వెళ్ళు అన్నాడు. అప్పుడు అబ్రహాం వెంటనే ఏం చేశాడంటే తన భార్య శారమ్మ చెప్పాడు, ఏమమ్మా సద్దు అన్నాడు. శారమ్మ ఏం చేసిందయ్యా అంటే, ఎక్కడికయ్యా అందా? అందులో ఏం చేసింది? సరేనయ్యా అంది. వీళ్ళిద్దరు సర్దుకుంటునేసరికి వీళ్ళ దగ్గర పనులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు బ్రదర్స్? 318 మంది. వాళ్ళు కూడా నా యజమాని బయలుదేరుతాడు సర్దు అన్నారు. ఇప్పుడు ఎంతమంది సర్దు ఉంటారు? 318 మంది వాళ్ళ భార్యలు సర్దు ఉంటారు. ఇప్పుడు అమ్మా నాన్నలు ఇద్దరు బయలుదేరుతండి, వాళ్ళ పిల్లలు కూడా ఏమై ఉంటారు? ఎంతమంది పిల్లలు ఉంటారు? సుమారు ఇంటికి 2 అనుకోండి. 318 కుటుంబాలు, ఇంటికి 2 అనుకోండి. మొత్తం ఎంతమంది పిల్లలు అయి ఉంటారు? 718 రోజులు ఎంత? 36. 736 మంది పిల్లలు, 736 మంది భార్యాభర్తలు, మొత్తం కలిపి 1400. అంతేనా? 700 1400 తల్లి భార్యాభర్తలు 2 పిల్లలు 2. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. వీళ్ళతో పాటు ఎవరు బయలుదేరుతున్నారయ్యా అంటే లోతు, నేను కూడా వస్తానన్నాడు. లోతు వచ్చినాడు. లోతు వచ్చేటప్పుడు లోతు పక్కన ఎవరున్నారు? అమ్మగారు ఉన్నారు. అమ్మగారు మర్చిపోతే అమ్మగారు ఉన్నారు. అమ్మగారి దగ్గర ఇంకెవరున్నారంటే లోతు పనోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ తక్కువ తెలియదు. బైబిల్లో రాయబడింది, అబ్రహాము పని వారికి లోతు పని వారికి జగడము కలహము రేగగా వారి ఆస్తిని బట్టి వారిద్దరూ విడిపోయారు. ఈరోజు కూడా అంతే. అన్నదమ్ములు విడిపోవడానికి అదే కారణం, అక్క చెల్లెలు విడిపోవడానికి అదే కారణం, విశ్వాసులు విడిపోవడానికి అదే కారణం, బంధువులు విడిపోవడానికి అదే కారణం, ఇరుగు పొరుగు వారు విడిపోవడానికి అదే కారణం. ఎక్కడ ఆస్తి తగాదా ఉంటుందో అక్కడ అన్యోన్యత పోతుంది. ఎక్కడ ధనం మీద మనసు వస్తుందో అక్కడ ఆప్యాయత మీద మనసు లేకుండా పోతుంది. ఎక్కడ ధనం మీద దృష్టి ఉంచుతారో అక్కడ దేవునికి మహిమ లేకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరి వెనకాల వస్తున్నారు? మన ఇంటికి ఈరోజు ఎవరైనా 4 చుట్టాలు వచ్చారు అనుకోండి. అన్న తరపున ఎవరైనా 4 చుట్టాలు వచ్చారు, నీకు కూడా బంధువులే. ఇప్పుడు వెంటనే నువ్వు అన్నని ఏమడుగుతావు? ఏమయ్యా 4 పిలిచావు, వాళ్ళకి టిఫిన్ ఏంది, ఇంట్లో ఉల్లిపాయ ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా అని అడుగుతాదా అడగదా? ఆడకూతురు చెప్పాలండి, అడుగుతుందా అడగదా? తెలుగుగల ఆడకూతురు అయితే ఖచ్చితంగా అడుగుతుంది, అవునా కదా? ఎందుకు? చేసి పెట్టాలనే ఉద్దేశంతో. అలా కాకుండా చెయ్యకూడదనే సాకున్నా ఆడకూతురు అయితే అడిగే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ గురించి మనకు అనవసరం. మరి ఇప్పుడు ఇంతమందిని తీసుకొని పోతున్నప్పుడు శారమ్మ అబ్రహామును ఏమనాలా? ఏమయ్యా, నేనంటే నేను కట్టుకున్న నేరానికి నువ్వు తింటే తింటా, నువ్వు ఉంటే ఉంటా, నువ్వు సస్తే సస్తా. మరి మనల్ని నమ్ముకొని ఇంతమంది వస్తున్నారు కదయ్యా, మరి వీళ్ళకి ఏంటి అని అన్నదండి. వీళ్ళకి ఏంటి అని వీళ్ళిద్దరు ఏ రోజైనా విచారించారండి? మరి వీళ్ళ సంగతి ఏంటి అని ఏ రోజైనా వీళ్ళు మదన పడ్డారండి? వీళ్ళు ఎవరు నమ్మారు? పిలిచిన దేవుడిని నమ్మారు. ఈరోజు ముసలిపాడు గ్రామం అంతటి గురించి నీవు ఆలోచించిన అవసరం లేదు. నీ కుటుంబంలో ఉన్న 4, 5, 10 మందో దేవుని మందిరానికి రావడానికి ఆటంకంగా నీకు ఇవే కుంటి సాకులు కనబడుతున్నాయి. పిల్లవాడి భవిష్యత్తు ఏంటి? వాడి చదువు ఫీజు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? వాడి అమ్మాయికి ఎలాగో పెళ్లి చేయాలి, ఎలాగో కట్న కానుకలు ఇవ్వాలి, ఎలాగో మంచి చెడ్డ చూడాలి, అమ్మా నాయన వృద్ధాప్యులు ఉన్నారు, వారి మందులు మాకుల సంగతి ఏంటి, మరి ఇంటి సంగతి ఏంటి, ఉప్పు ఉల్లిపాయ సంగతి ఏంటి అని ఈ కుటుంబ జంజావాటంలో వీటి గురించి ఆలోచిస్తూ ఆశీర్వదించే దేవుని దగ్గరికి రాలేక, ఆ దేవునిని నమ్మలేక, నీ జీవితంలో ఈయన రక్షణ ఆధారమై ఉన్న దేవుని యొక్క రక్షణను పొందలేక, ఈరోజు అనేకులు రక్షణ ఆధారమైన దేవుని యొక్క
రక్షణను పొందలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే అబ్రహాము నమ్మినట్లు నమ్మలేకపోతున్నారు, దావీదు నమ్మినట్లు నమ్మలేకపోతున్నారు. అయితే ఈ దేవుడు ఏ ఆధారమై ఉన్నాడని బైబిల్ చెప్తుందంటే ఈయన రక్షణాధారమై ఉన్న దేవుడు. ఈ రక్షణాధారమై ఉన్న దేవుడు ఎవరికి ఆయన రక్షణాధారంగా ఉన్నాడంటే అక్కడే వాక్యం చెప్పబడుతూ వచ్చింది, నీతిమంతులు. నీతిమంతులు ఎవరూ లేరు, కానీ ఎవరు నీతిమంతులు అవుతారయ్యా అంటే దేవునిని నమ్మేవారు. నేను ఎరుగుదును, నా సేవా జీవితంలో కొంతమంది వాళ్ళ ఇంట్లో స్తుతి కూడికి పెట్టుకోవాలనుకున్నారు, కానీ ఏమీ లేదు, కానీ ఆశ స్తుతి కూడికి పెట్టుకోవాలి. అద్భుతంగా దేవుని మీద నమ్మకంతో వారు ఆ స్తుతి కూడికి పెట్టుకోవాలనుకున్నారు. దేవుడు వారికి ఆశ్చర్యకరమైన సహాయం చేసి దేవునికి మహిమకరంగా ఆ కూడికలు జరిపించినాం. కొంతమందికి బాగా దండిగా ఉంటాయి, కూర్చొని తింటే 4 తరాలకు సరిపడా ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, నమ్ము స్తుతి కూడికి పెట్టుకోవాలా అని అనుకుంటారు. ఏ రోజు కూడా ఆ నీతిమంతుని గుడారం నుంచి రక్షణ సునాద గీతము బయటికి రాదు. బైబిల్ చెప్తుంది, క్రైస్తవుని యొక్క కుటుంబంలో నుంచి రక్షణ సునాద గీతము బయటికి రావాలా. దీనిని బయటికి తీసుకుని రావడానికి దైవజనుడు తన దాసుడు భగత్ సింగ్ గారి ద్వారా దేవుడిచ్చిన ప్రేరేపణ ఉంటాయా అంటే విశ్వాసుల కుటుంబాలలో పుట్టినరోజును ఆధారం చేసుకొని, పెళ్లి రోజును ఆధారం చేసుకొని, ఉద్యోగం వచ్చిన రోజును ఆధారం చేసుకొని, పాస్ అయిన రోజును ఆధారం చేసుకొని, వ్యవసాయం ఫలసాయము ఇంటికి వచ్చిన రోజును ఆధారం చేసుకొని, వారి జీవితాల్లో కలిగిన మేలులను ఆధారం చేసుకొని, పొందిన స్వస్థతను ఆధారం చేసుకొని, కలిగిన రక్షణను ఆధారం చేసుకొని, ఈ రక్షణ ఆధారమైన దేవుని గురించి తన ఇరుగు పొరుగు వారందరికీ ఏం ప్రకటించేవారయ్యా అంటే, ఇంకా ఆరంభ దినాల్లో అయితే ప్రతి సంవత్సరము డిసెంబరు సంవత్సరం అంతా కాపాడినందుకు స్తుతి కూడికి పెట్టుకునేవారు. ప్రతి సంవత్సరము జనవరి దేవుడు నూతన వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దానం నెరవేర్పు కొరకు వాగ్దానాలు కూడికి పెట్టుకునేవాడు. ఈరోజు పెట్టుకోండి అంటే మంచినీళ్లు వేస్ట్ అయిపోతాయి అనుకొని నీతిమంతుని గుడారంలో నుంచి సునాద గీతము వినబడలేని పరిస్థితి ఏర్పడింది. ఇదేనా నమ్మకం అంటే? ఇదేనా నమ్మకం అంటే? అబ్రహాం మరి వీళ్ళందరికీ మంచినీళ్ళు ఎక్కడని ఆలోచిస్తే ఏమయ్యేవాడు? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిమంతులకు ఆయన ఏమై ఉన్నాడు? రక్షణాధారం. ఏ ఆధారం? రక్షణాధారం. అది నెంబర్ 1. నెంబర్ 2 రెండోది చూస్తామనండి. ఆయన మనకి ఏ ఆధారం అయి ఉన్నాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. ఎఫ్రాతా సంఘానికి ఆయన రక్షణాధారమై ఉన్నాడు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చాలండి. రెండవదిగా ప్రభు అయిన దేవుడు మనకి ఏ ఆధారమై ఉన్నాడు అంటే కరుణాధారం. మన ఎడల కరుణ చూపేవాడు, మన ఎడల జాలి చూపేవాడు, మన ఎడల దయ చూపేవాడు, మనలను కరుణించేవాడు. ఈ కరుణ మన ఎడల చూపించడానికి ఆయన యేసుక్రీస్తునందు రక్తమును లేక ప్రాణమును ధారపోసాడు. యేసు రక్తము నీ నా కుటుంబంలో ఉన్న ప్రతి వారి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తము ఏ తెగులు నీ గుడారం మీదకి రాకుండా కాపాడుతుంది. ఐగుప్తులో ఉన్న తెగులు సంహారపు దూత నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఇంటి వారి మీద దాడి చేయకుండా ఉండటానికి ఈ కరుణాధారమై ఉన్న ఆయన ప్రాణం లేక ఆయన రక్తము నీ నా ఇంటి వారి ఎడల కరుణాధారంగా సంరక్షిస్తుంది. దేవా, ఈ సంవత్సరం ఎఫ్రాతా విషయంలో కరుణాధారమై ఉన్న దేవుడుగా నీవుండి ఏ తెగులు నీ ఇంటిలో చేరి వచ్చే వారి పక్షముగా, ఏ తెగులు నీ విశ్వాసుల కుటుంబాలకి ఇంటికి చేరి వారి పక్షముగా నీవు కరుణాధారమై ఉన్న దేవుడుగా ఉన్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం. ఈ కృతజ్ఞతా భావంతో నీవు నేను మనం ఆరాధిస్తూ ఉంటే మన హృదయం అనే స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యింది నీకు ఆధారముగా అన్ని విషయాలలో ఆదుకుంటూ నిన్నేం చేస్తాడయ్యా అంటే ఫలింపులోనికి తెస్తాడు. ఉదాహరణకి
మీకు నిద్ర వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తా ఉంటా. మల్లె తీగ ఉంది, పందిరి మీద అల్లించారనుకోండి, పందిరి మీద ఆధారపడేటట్లు ఆ తీగను అల్లించారనుకోండి, పూలు ఎన్ని వస్తాయి? 1, 2 ఎక్కడో కనపడకుండా గుచ్చుకునేటట్టు వస్తాయా, గనపడి వస్తాయా? చెప్పరేంటండి? చిక్కుడు తీగ ఉంది, పందిరి మీద అల్లించారనుకోండి, చిక్కుడుకాయలు ఎన్ని వస్తాయి? కాకర తీగ ఉంది, పందిరి మీద అల్లించారనుకోండి, కాకరకాయలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు విశ్వాసం అనే నీ తీగను ఆయన మీద ఆధారపడి అల్లిక చేయగలుగుతూ వచ్చామనుకోండి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అదే అన్నాడు కదా, నేను నిజమైన మీరు ఈగల. ఎవరైనా మనం ఈగలమా తీగలమా? తీగలం అయితే ఆయన మీద ఆధారపడతాం, ఈగలైతే చెవులో జోరీగలాగా ఉంటాం. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో ఆయన మనకి ఎలాగుంటాడయ్యా అంటే కరుణాధారంగా ఉంటాడు. ఆయన రక్తము మీ ఇంటిలో ఉన్న ప్రతి వారి మీద ఈ లోకపు పాపపు తెగులు రాకుండా కాపాడబడుతుంది. మూడో చూస్తాం రండి, ఆయన మనకి ఏ ఆధారమై ఉన్నాడు అంటే కీర్తన 4:1. 4వ కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా. మూడోది ఆయన మనకి ఏ ఆధారం అయ్యా అంటే నీతికి ఆధారం. నీతికి ఆధారం అవడం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనకేమనుగ్రహిస్తున్నాడు? జవాబు. అందుకే సంఘ ప్రార్థన, అందుకే కుటుంబ ప్రార్థన, అందుకే వ్యక్తిగత ప్రార్థన, అందుకే ఆయా సమయాలలో నెలకోసారి ఆల్ నైట్ ప్రేయర్. మనకేమో బోర్ కొడతా ఉంటుంది, ఏం పని లేదురా బాబా, హింసిస్తున్నారు, ఏం పని లేదురా బాబా, కుటుంబ ప్రార్థన అంట, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత అదే, నిద్రపోయే ముందు అదే, అల్లాడిస్తున్నారని చెప్పేసి పిల్లలు ఏం చేస్తున్నారంటే కుటుంబ ప్రార్థనని ఎస్కేప్ చేస్తున్నారు. సంఘ ప్రార్థన ఎస్కేప్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. నీ నీతికి ఆధారం కావాలి అంటే నీవు ప్రార్థనలో కనబడాలి. నీవు ప్రార్థనలో కనబడి నీ ప్రార్థన ఆయనకి వినబడితే ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన నీకు జవాబిస్తాడు. మొన్న సోదరుడు ఫోన్ చేశాడు, అన్నా మా నాన్నకి క్యాన్సర్, ఆయన లేకపోతే మేము లేము, ప్రార్థన చేయండి అన్నాం. ప్రార్థన చేస్తా వచ్చాం. నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో ఫోన్ చేసి, అన్నా నాన్నకి క్యాన్సర్ తగ్గిందన్నా, క్యాన్సర్ పూర్తిగా తగ్గిందే. ఎట్లా ఉంటుందో తెలుసా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన భూమి మీద ఉన్న మనము ప్రార్థన చేస్తే మన మనవి ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మన నీతికి ఆధారం. క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు తగ్గిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇక లాభం లేదో తీసుకెళ్ళండి అని చెప్పిన వాళ్ళు దేవుని నామమును ప్రార్థన చేయగా బాగుపడి సజీవులైన వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఈయన నీతికి ఆధారమై ఉన్నాడు. ఎవరైతే భూమి ఆకాశములు పట్టజాలని దేవుని ఎందుకు వచ్చి ప్రాధేయపడతారో వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆలకిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కాబట్టి మూడవది ఆయన మనకి ఏ ఆధారం అయ్యా అంటే నీతికి ఆధారం. ఓ ముసలిపాడు గ్రామమా, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఎలాంటి వ్యాధి బాధ బలహీన పరిస్థితుల్లో ఉన్నా ఇదిగో ఎఫ్రతాకు ఆధారమై ఉన్న దేవుడు ఎఫ్రతాలో చేయు ప్రార్థనలను ఆలకించి స్వస్థపరుస్తాడు. విశ్వాసం ఉంచుతావా? నమ్మకం ఉంచుతావా? అంగీకరించగలుగుతావా? ఆయన ఎందుకు రాగలుగుతావా? ఈయన నీకును నీ నీతికి ఆధారమయ్యే దేవుడుగా ఉన్నాడు. 4వ చూద్దాం రండి. ఆయన మనకు కీర్తన 16 2వ వచనం, 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభుడవు,
నీకంటే నాకు క్షేమాధారమేదియు. నాలుగోది ఆయన మనకి ఏ ఆధారంగా ఉన్నాడయ్యా అంటే క్షేమాధారం. ఒకసారి చెప్పాలండి, ఎందుకు నిద్ర వస్తుందో అర్థం కావట్లేదు మీకు. చల్లగా ఉందనుకుంటా, ఫ్యాన్లు ఆపేస్తే చెమట పడుతుంది ఏమని ఆపకూడదు అనుకుంటున్నాం. అందుకని మీరే చెప్పండి, మొట్టమొదటి ఏ ఆధారమైనా గట్టిగా చెప్పాలా? మొట్టమొదటి ఏ ఆధారమైనా, రెండవది ఏ ఆధారమైనా, మూడవది ఏ ఆధారమైనా. సూదిలో దారం కాదండి నేను అంటుంది, ఏ ఆధారం, ఏ దారం కాదు. మూడవది ఏ ఆధారమైనా, నీతికి ఆధారం. నాలుగవది ఏ ఆధారమైనా, క్షేమాధారం. దావీదు అంటున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే ఇంకా నాకు క్షేమం ఎక్కడా కూడా లేదు. ఈ దేవుని దగ్గర ఎంత ఘోరమైన పాపికైనా, ఎంత ఘోరమైన వ్యాధికైనా, ఎంత తీరని అప్పుకైనా, ఎంత కుదరని సమస్యకైనా ఆయన దగ్గరకు వస్తే దేవుడు ఏమి ఇస్తాడయ్యా అంటే క్షేమం ఇస్తాడు. అందుకని అంటున్నాను, నీకంటే నాకు క్షేమాధారమేదియు. కాబట్టి నాలుగవది ఆయన మనకు ఎలాంటి ఆధారముగా ఉన్నాడు అంటే క్షేమాధారం. నాకు ఈ సంవత్సరం క్షేమం వద్దండి, అంత క్షేమమే కావాలండి అన్నవాళ్ళు చేయొద్దండి. క్షేమం అంటేనేమో సౌఖ్యముగా ఉండటం, క్షేమం అంటేనేమో కరువు కలిగి ఉండటం. నాకు కరువే కావాలండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, ఎవరు ఎత్తరండి. మరి క్షేమం కావాలంటే మరి ఆయన దగ్గరికి రావాలిగా. కొండలో కొండలోనే ఉండాలంట, పిల్లోడు మాత్రం దుడ్డుగా ఉండాలంట. వీలవుతుందండి? కుదురుతుందండి? కుదరదు. నీకు క్షేమము కావాలి అంటే ఆధారమై ఉన్న దేవుని దగ్గరికి రావాలా. ఆఖరిది 5వది చూసుకుంటాము. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా గ్రంథము తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమా 4:18. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలు. 5వ ఆధారం ఏమిటయ్యా అంటే నిరీక్షణకు ఆధారం లేక నిరీక్షణాధారం. అబ్రహాముకి అసలు నిరీక్షణే లేదు, కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని అబ్రహాం చేసినాడు, నమ్మాడు. ఒకవేళ నువ్వు 14 ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతున్నావా, అయితే దేవుని మీద ఈ నమ్మకం ఉంచగలిగితే, నిరీక్షణ కలిగి నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఈసారి ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు. ఏ విషయంలోనైనా ఇప్పటి వరకు నీకంత వ్యతిరేకంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయనను ఆధారముగా చేసుకొని ఆయన యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన మన పితృడైన అబ్రహాముకి నిరీక్షణ కలిగినట్లుగా ఆధారభూతులుగా ఉన్నాడు. ఈ 5 అంతల ఆధారమై ఉన్న దేవుని మనం ఆధారం చేసుకొనక దేనిని ఆధారం చేసుకుంటున్నాము? మన సంగతి 5 విషయాలు చూస్తాం. దేవుడు ఎలాంటి ఆధారమై ఉన్నాడు 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది రక్షణ ఆధారం, రెండవది కరుణాధారం, మూడవది నీతికి ఆధారం, నాలుగవది క్షేమాధారం, 5వది నిరీక్షణాధారం. ఇలాంటి ఆధారం అయ్యున్న దేవుని ఆధారం చేసుకొనక దేవుని దగ్గరకు వస్తూ కూడా మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నామయ్యా అంటే 5 విషయాలు చూస్తాం. నెంబర్ 1 సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మనకున్న మైనస్ ఏమిటయ్యా అంటే, మనలో ఉన్న లోపం ఏమిటయ్యా అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం.
మన స్వబుద్ధి ఎప్పుడు కూడా, మన స్వచిత్తం ఎప్పుడు కూడా, మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా నష్టాన్ని తీసుకొస్తుంది, కలవరాన్ని తీసుకుని వస్తుంది. దేవుని బుద్ధి మనకు కావాలి. బైబిల్లో ఒక ఆమె గురించి ఏమని చెప్తున్నాడంటే, ఆమె భర్త ఏమో మూర్ఖుడు, కానీ ఆమె ఎలాంటిదంట? సుబుద్ధి కలిగినది. అప్పుడు దావీదు ఆమె గురించి అంటాడు, నీవు చూపిన బుద్ధిని బట్టి నీవు ఆశీర్వదించబడినావు అని అన్నాడు. చూడండి అన్నమాట, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక. అన్నాడు. గమనించండి, నీవు చూపిన బుద్ధి విషయమై. మన స్వబుద్ధి ఎప్పుడు కూడా పగ తీర్చుకోవడానికి ఇష్టపడుతుంది. దేవుని యొక్క బుద్ధి ఎప్పుడు కూడా పగ చల్లార్చడానికి ఇష్టపడుతుంది. పగ తీర్చుకునే బుద్ధి ఉంటే ఆశీర్వాదానికి బదులుగా శాపం తాండవాడుతుంది. పగ చల్లార్చడానికి బుద్ధి ఉంటే శాపానికి బదులుగా ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ హృదయంలో పగుందా? పగను చల్లార్చే మనసుందా? ఇరువురు మధ్య వాళ్ళు ఎవరైనా కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, విశ్వాసులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీకు డీప్ ఫ్రెండ్స్ అయినా కానీ, ఇరువురి మధ్య నీవు పగను చల్లార్చే వ్యక్తిగా ఉన్నావా? పగను పెంచే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ పగను చల్లార్చే వ్యక్తిగా ఉంటే ఈయన నీకు ఆధారమయ్యి అన్ని విషయాలలో ఆశీర్వాదం ఇస్తాడు. ఒకవేళ పగను పెంచే వ్యక్తిగా ఉంటే ఈయన నీకు ఆధారము కాలేదు. ఈ వాగ్దానం నీవు మనము స్వతంత్రించుకోలేము. మనలో ఉన్న లోపం ఏమిటయ్యా అంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉంటే క్రింద వచనాల్లో 10వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి, నీ కొట్లలో ధాన్యము సమృద్ధినిస్తాడు. పగను చల్లార్చేవాడు, దేవుని బుద్ధిని కలిగిన వాడు, దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చేవాడు. ఈ దినాన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవారు ఎవరయ్యా అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు. కాబట్టి మనలో ఉన్న లోపము లేక మనం ఎలాంటి బుద్ధిని ఆధారం చేసుకుంటున్నామయ్యా, ఎలాంటి దానిని ఆధారం చేసుకుంటున్నామయ్యా అంటే స్వబుద్ధిని. అది నెంబర్ 1. నెంబర్ 2, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం. దేనిని ఆధారం చేసుకునే వారిగా ఉన్నాం. 5 విషయాలు చూసి ముగించుకుంటాం, టైం అయిపోతుంది. రెండోది, దేన్ని ఆధారం చేసుకుంటున్నామయ్యా అంటే చెడుతనము. చెడుతనం అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే 13 విషయాల కలయిక చెడుతనం. కమలాకాయ ఎప్పుడన్నా తిన్నారా? కమలాకాయలో ఎన్ని తొనలు ఉంటాయి లోపల? లెక్కేసి తినంత ఓపిక లేదు కదా. తొక్క వలుసుకొని తింటమే చేస్తావు కానీ ఎన్ని ఉంటాయండి? సాధ్యమైనంత వరకు 9 కానీ 11 కానీ ఉంటాయి, లేదా కొన్ని కాయల్లో 9 ఉంటాయి. ఈ 9 తొనలు కలిపి ఒకే ఒక పండు, అది కమలా పండు. దీన్ని బైబిల్లో 9 తొనలు కలిపి ఒకే ఒక పండు. ఏ పండు అది? ఆత్మఫలము. వెరీ గుడ్. ఏ పండు అది? ఆత్మఫలము. ఈ 9 లక్షణాలు ఒకే ఫలము, ఆత్మఫలము ఎలాగున్నదో 13 రకాలైన లక్షణాలన్నీ కలిపి చెడుతనం అనే పండు ఉంది. ఈ పండు ఎక్కడ దొరికింది? బయట దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? లోపల దొరికింది. ఏ లోపల? ఇప్పుడు చదువు, త్వరగా చదవరా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము,
మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ 13 కలిపి ఏమన్నారయ్యా అంటే చెడ్డ ఫలము. ఈ చెడ్డవన్నీ ఇప్పుడు 13 జ్ఞాపకం చేసుకోలేం కానీ మొదటిది ఆఖరిది చూసుకుంటాం. మొదటిది ఏంటి? మొదటితోనేంటి? దురాలోచన. అంటే ఇక్కడే ఉంటాం, ఆలోచన ఎక్కడో పోతాయి. కొంతమందికి పొలం మీదకి వెళ్ళింది ఆలోచన, కొంతమందికి ఇంట్లో పప్పు మీదకి వెళ్ళింది ఆలోచన, కొంతమందికి ఇంకా టైం అయిపోతుంది, 1 గంట కన్నా అన్నాడు, ఇంకా 10 నిమిషాలే ఉంది, ఇంకా 5 పాయింట్లు మిగిలి ఉన్నాయన్నా దాని మీదకి వెళ్ళింది ఆలోచన. కొంతమంది ఏమో లోపల బయట తిరుగులాడుతూ ఉంది ఆలోచన. దురాలోచన భయంకరమైన చెడ్డదని. తల్లిదండ్రులు ప్రక్కనే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. భార్య భర్త ప్రక్కనే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. ఆశీర్వచన పాత్ర దగ్గరే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. బైబిల్ దగ్గరే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. పిల్లల దగ్గరే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల దగ్గరే ఉంటారు, ఆలోచన వేరుగా ఉంటుంది. అందుకని పెద్దలు ఏమన్నారంటే నోటితో మాట్లాడుతూ నొసళ్ళతో ఎక్కిరిస్తారంట. తెలుసా తెలీదా సామెత? ఓ అక్క అయిపోయింది, ముగిస్తాను. నోటితో మాట్లాడుతూ ఏం చేస్తారట? నొసళ్ళతో ఎక్కిరిస్తారంట. దీన్నే దురాలోచన. ప్రైజ్ లాడమని అంటారు. ఈ దురాలోచన అనేది ఉంటే చెడుతనమును ఆధారం చేసుకుంటావు. ఆఖరిదేంటి? అవివేకం. అవివేకానికి ఆపోజిట్ పదం ఏంటి? వివేకం. తెలివి లేకపోవడమే. తెలివి కలిగిన ఆమె ఏం చేస్తుంది? ఇంటిని కట్టుకుంటుంది. తెలివి లేని ఆమె ఏం చేస్తుంది? ఇంటిని పెరిగి వేసుకుంటుంది. ఇప్పుడు మనం కట్టుకుంటున్నామా, పెరిగేసుకుంటున్నామా? ఇల్లు అంటే భౌతిక సంబంధమైన ఇల్లు, అది తర్వాత. ఆత్మీయమైన ఇల్లు, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న ఇల్లు. వివేకంతో పరిశుద్ధాత్మ దేవునితో కట్టబడుతున్నామా? సామెతల 24:3 వ్రాయబడింది, తెలివి చేత దాని గదులు విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతున్నాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనే ఇంటిలో కట్టుకునే వారిగా ఉంటామో, ఈ ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉంటామో, సర్వ సంపదలతో భూమి మీదే కాదు పరలోకం ముందు కూడా దేవుడు నిన్ను సమృద్ధిగా నింపేవాడిగా ఉంటాడు. అయితే మానవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే చెడుతనమును ఆధారం చేసుకుంటాడు. ఎంత అవివేకంగా! యేసుప్రభువు ఈ లోకంలో పుట్టుకట్టుకు గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన వివేకమును ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు, తెలివిని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అవివేకులుగా ఉన్నట్లయితే మనము సర్వ సమృద్ధిని కోల్పోతాం. ఎవరయ్యా అంటే వారు చెడుతనమును ఆధారం చేసుకునేవారు. రెండింటిని చూసాం. మనం దేన్ని ఆధారం చేసుకుంటాం? మొట్టమొదటి ఏంటి? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం, సమృద్ధిని కోల్పోతున్నాం. రెండోది దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? చెడుతనమును ఆధారం చేసుకున్నాం, సమృద్ధిని కోల్పోతున్నాం. మూడోది చూస్తామనండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం. మీ హేయ క్రియలన్నింటినీ ఆధారము చేసుకొని. మూడోది మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నామయ్యా అంటే హేయమైన క్రియలు. హేయమైనవి అంటే అసహ్యమైనవి. యెహోవాకు హేయమైనవి 7 కలవు. చూస్తామా మాట? సామెతల గ్రంథం చదవండి, చదవమ్మా. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలోన 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయమైనవి. ఏంటవి? అవేమనగా అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనల
ఇవేంటయ్యా అంటే దేవునికి హేయమైనవి. దేవుని ఇంటిలోనికి అందరూ తీసుకొని వస్తున్నారు, మంచిదే. అయితే మీరు హేయ క్రియలు చేయడం వలన వారు రక్షణలోనికి రాలేకపోతున్నారు. ఇది నా అహంకార దృష్టి. ఎంత అహంకారం అంటే అంత అహంకారం. మా దగ్గర అప్పికట్లని ఒక ఊరుంది, బాపట్ల దగ్గర అప్పికట్లని ఒక ఊరుంది. అంకినేడు ప్రసాద్ గారు అని ఇప్పటికి ఉన్నాడు. ఆయన మంచి ఫస్ట్ ఆమె విశ్వాసే. ఆయన అప్పుడు రక్షించబడ్డాడు, చౌదరీస్. ఆయన ఒకరోజు ఇప్పుడు రక్షించబడ్డాడండి. సాక్ష్యం చెబుతూ ఏమన్నాడంటే, మనిషిని మనిషిగా చూసేవాడు కాదంట. అతనుకున్న ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి సాక్ష్యం చెబుతూ రక్షించబడిన తర్వాత ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూస్తే మనిషిని మనిషిగా చూసేవాడు కాదంట. అంటే నేను బాగా క్లోజ్గా ఉండేవాడు. అంకుల్ ఎట్లా ఉండేది మీ చూపు అని. మనిషిని మనిషిగా చూడలేనంత చూపు ఎట్టుండేదో చూపించమంటే ఇప్పుడు కుదరదు అబ్బాయి. నేను చూపిస్తాను అంకుల్. ఈరోజు చాలామంది భర్తను భర్తలాగా చూడట్లేదు తెలుసా, భార్యను భార్యలాగా చూడట్లేదు తెలుసా. ఇదే అహంకార దృష్టి అంటే. సేవకుని సేవకుల్లాగా చూడట్లేదు తెలుసా, విశ్వాసని విశ్వాసలాగా చూడట్లేదు తెలుసా, పిల్లలని పిల్లల్లాగా చూడట్లేదు తెలుసా. ఇదే అహంకార దృష్టి అంటే. ఆయనేమో మనిషిని మనిషిలాగా చూసేవాడు కాదు. ఈరోజేమో మనుషులు ఎలా ఉన్నారంటే అసలు భర్తని భర్తలా చూసేవాళ్ళు లేరు. గోంగూరలో పురుగు. ఇవి దేవునికి హేయము, దేవునికి హేయము. ఇదివరకు క్లాస్ టీచర్ వస్తే స్కూల్లో క్లాసులో ఉన్న పిల్లలందరూ ఏమయ్యేవారు? సైలెంట్గా ఉండేవారు, భయపడేవారు. ఇదివరకు దేవుని సేవకుడు వస్తే విశ్వాసులందరూ ఏమయ్యేవారు? ఇది దేవునికి హేయము. హేయమైన కార్యములను ఆధారం చేసుకోవడం ద్వారా అనేకులు దేవుని రాజ్య వారసత్వంలోనికి రాలేకపోతున్నారు. స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం. మీ హేయ క్రియలను ఆధారం చేసుకుంటాం. ఇప్పుడు 3 విషయాలు. మొట్టమొదటిది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, నష్టపోతున్నాం. రెండవది చెడుతనం ఆధారం చేసుకుంటున్నాం, నష్టపోతున్నాం. మూడవది హేయ క్రియలను ఆధారం చేసుకుంటున్నాం, నష్టపోతున్నాం. 4వది చూస్తామండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 20వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. 20వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ఇంకో 10 నిమిషాల్లో ముగించాలా? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. మోసకరమైన మాటలు మింగమాకమ్మ. చెప్పు, నేను మింగితే పర్లా, మీరు మింగకూడదు. మీరేమన్నా ఎవరికేం బాధ అనిపించదు, మేమంటేనే బాధ. అందుకని మేము కొన్ని మింగుతాం. ఎందుకంటే నా సేవకుడు గుడ్డోడు కాదా, నా సేవకుడు చెవిటోడు కాదా, నా సేవకుడు మోగోడు కాదా అని అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మేము మింగవచ్చు. 4వదిగా మానవుడు దేన్ని ఆధారం చేసుకుంటున్నాడయ్యా అంటే మోసకరమైన మంచి మాటలు అంత రుచిగా ఉండవండి. తేనె పూసినట్టు ఉంటాయి మోసకరమైన మాటలు, లాలన చేయు మాటలు. ఈ మోసకరమైన మాటల వలన, వాటిని ఆధారం చేసుకోవడం వలన మహిమ కలిగిన దేవుని దగ్గరికి అనేకులు రాలేక, ఆశీర్వాదాన్ని పొందలేక నష్టపోతున్నారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా నీకు నాకు మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన్ని ఆధారం చేసుకోకుండా మోసకరమైన మాటలు. చూడండి, ఏదేను తోటలో ఆదాముతోటి అవ్వతోటి దేవుడు వచ్చి కట్టింది. రే ఆదాము ఏడున్నాడు అన్నాడు అంటున్నాడా? ఏ అవ్వ ఇటే కూర్చో అని అన్నాడా? ఎట్లా మాట్లాడేవాడు? బాగున్నావా, మంచిగా తిన్నారా, మంచిగా ఉన్నారా అని పరామర్శించేవాడు. వాళ్ళ లాలన పాలన చూసేవాడు. వాళ్ళతో తన హృదయ ఆలోచన ముచ్చటించేవాడు. ఈ మాటలు ఎందుకో వాళ్ళకి గుర్తులేవు. ఒక్కరోజు ఆడు వచ్చాడు, ఒక్కసారి మాట్లాడాడు, మీరు దేవతలు అవుతారు అని అన్నాడు. ఏమైపోయిందండి? ఆ మోసపూరితమైన మాటకు
మహిమను కోల్పోయారు. ఇది నన్ను మోసకరమైన మాటలే. ఎప్పుడు చూడండి, మంచిగా ఉన్న వారి మీద మోసకరమైన మాటలు మోసుకొని పోయేవారు వాళ్ళ మాటలే నమ్ముతారే తప్ప నీ మంచితనాన్ని నమ్మరు, నీ యథార్థతను నమ్మరు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎవరు నమ్ముతారయ్యా అంటే నువ్వు ఆధారంగా చేసుకున్నావే దేవుడు. ఆయన మోసపూరితమైన మాటలు నమ్మేవాడు ఆయనకి తెలుసు. ఎవడు హృదయంలో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నాడో, ఎవరు పైకి ఎలా మాట్లాడుతున్నారో ఆయనకి తెలుసు. అందుకని ఆయనను మనము ఆధారం చేసుకోవాలి. ఈరోజు దేవుని సంఘము నింపబడలేకపోవడానికి కారణం, క్రైస్తవ కుటుంబము ఆశీర్వాదంలో ఉండలేకపోవడానికి కారణం, అనేకులు వారిని అగ్నిగుండానికి ఆహుతిగా ఈ లోక సంబంధమైన పాపములో మునిగి తేలడానికి కారణం ఏంటయ్యా అంటే మోసపూరితమైన మాటలను ఆధారం చేసుకుంటున్నాడు. ఓ ప్రియమైన ఎఫ్రాతా సంఘమా, దీన్ని నీవు నేను మనం ఆధారం చేసుకోకుండా నా రక్షణ ఆధారమై ఉన్న దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని దేవుడు నీకు నాకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే చూద్దాం రండి, మనం దేనిని ఆధారం చేసుకునే వారిగా ఉన్నామంటే యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వాటి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి. 5వది ఐగుప్తు అనగా లోకమును ఆధారం చేస్తుంది. ఐగుప్తులో ఉన్న గుర్రాలు, రథాలు, బలము, ధనము, లోకం యొక్క ధన బలాలను ఆధారం చేసుకోవడం ద్వారా ఇదేనా క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సంఘము, క్రైస్తవ జీవితము శ్రమల పాలవుతుంది. ఏ క్రైస్తవ కుటుంబంలోనైనా చూడండి, ఏ క్రైస్తవ జీవితంలోనైనా చూడండి, ఏ క్రైస్తవ సంఘంలోనైనా గమనించండి, శ్రమలు శ్రమలు శ్రమలు. దేవుని మహిమ కొరకు దేవుడిచ్చే శ్రమలు కాదు, స్వయంకృత అపరాధము వలన కలుగుతున్న శ్రమలు. కారణం ఏమిటయ్యా అంటే దేవుని యొద్ద విచారణ చేయక ఐగుప్తును ఆశ్రయిస్తాడు. దేవుడు ఈ సంవత్సరం ఎఫ్రాతాకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే యెహోవా నీకు ఆధారమై ఉన్నాడు. నీ కాలు చిక్కబడకుండా, నీ ఆత్మీయ జీవితము లోకం యొక్క మాయలో చిక్కుకొనకుండా, నీ ఆశీర్వాదము పాపము యొక్క ఉచ్చులో చిక్కబడకుండా యెహోవా నీకు ఆధారంగా చేసుకొని నీవు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండుట కొరకై ఆయన నీకు నాకు ఆ నిబంధనతో కూడిన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు 2 విషయాలు చేశాం. ఆయన మనకు ఎలాంటి ఆధారమై ఉన్నాడు, రెండోది మనం దేనిని ఆధారం చేసుకుంటున్నాం, మూడోది ఏంటి అంటే చెప్పను, గుర్తు చేస్తాను అంతే. మరి చెప్పను 5 పాయింట్లు చెప్పాలంటే నా మీద కారాలు మిరియాలు వస్తాడు చెప్పను. ఇప్పటికే కళ్ళతో చంపేవాడు చాలామంది, టైం అయిపోతుందని చెప్పను. కానీ దేనిని మనం ఆయన మీద ఆధారం చేసుకోవాలి అంటే ఒకే ఒక్క మాట మనం చదువుకుంటాం బైబిల్లో. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. అమ్మ అందరం చదువుదాం నాయనా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము అందరం చదువుదాము. బైబిల్ కలిగిన వాళ్ళు, తీయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, చూడగలిగిన వాళ్ళు ఆ వచనాన్ని చదువుతాం. అందరం కలిసి చదువుతాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. కనుక దేవా, నీ ఆలోచన, నీ జ్ఞానము నాకు కావాలా. నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకుని ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చాను, ఇక నేను అలా నష్టపోను. నీ ఆలోచన, నీ జ్ఞానం నాకు కావాలా. నీ జ్ఞానాధారమై ఉన్నావు. నీ దగ్గరికి దీనుడుగా వస్తున్నా. నీవు నాకు ఇచ్చిన సంఘ వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానము, సార్వత్రిక సంఘ వాగ్దానము మా పక్షంగా నెరవేరుస్తూ సర్వ సమృద్ధితో
భూమి మీద క్రైస్తవ ఆత్మీయ జీవితము ఫలభరితంగా జీవిస్తూ నిర్ణయకాల సమయంలో రహస్య రాకడయందు 7 ఏండ్ల గొర్రెపిల్ల పెండ్లి వివాహ మహోత్సవములో నీతో పాటు బహుమానము పొందిన వారినై తిరిగి ఇదే భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో నీతో పాటు ఏలుబడి చేసే జాబితాలో నేనున్నట్లు నీ ఆలోచన నాకు కావాలా, నీ జ్ఞానం నాకు కావాలా, నీ ఆలోచన మీద నేను ఆధారపడతాను. నాకు సహాయం చేయి. నువ్వు పరాక్రమం కలిగిన వాడివి. నా చెడుతనమంతా ఇక ఆధారం చేసుకోను, నా హేయక్రియలన్నీ ఇక ఆధారం చేసుకోను, నా స్వబుద్ధిని ఇక నేను ఆధారం చేసుకోను, ఈ లోక పద్ధతిని ఆధారం చేసుకోను. దావీదు ఏ రీతిగా నిన్ను ఆధారం చేసుకున్నాడు, నీతి న్యాయములు నీ సింహాసనానికి ఎలాగో ఆధారమై ఉన్నావు, నీవే నా ఆలోచన కర్తవని నేను దగ్గరకు వస్తున్నాను, నాకు సహాయం చేయమని ఎవరైతే హృదయపూర్వకంగా చెప్పగలుగుతారో వారు మోకరించండి, ప్రార్థన చేస్తారు. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడకండి, అటు ఇటు చూడకండి. ఒక్క నిమిషము ఆలోచించాయి. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంతకాలం స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోతావు, కష్టపడతావు, వర్ధులు లేకుండా ఉంటావు. ఎంతకాలం చెడుతనమును ఆధారం చేసుకొని పాడైపోతావు. ఎంతకాలం ఐగుప్తును ఆధారం చేసుకొని ఆశీర్వాదానికి వెళ్ళుకుంటూ ఉంటావు. ఇదిగో ఈయన నీకు నాకు రక్షణ ఆధారమై ఉన్న దేవుడు, నీతికి ఆధారమై ఉన్న దేవుడు, కరుణాధారమై ఉన్న దేవుడు, నీకు ఆలోచన ఇచ్చే దేవుడు. జ్ఞానము ఆయనదే, ఆలోచన ఆయనదే. నీవు ఆయన ఆలోచన కొరకు ఆయన దగ్గరికి రాగలిగినట్లయితే జార్జన్న కళ్ళు మూసుకో, అటు ఇటు చూడకు. ఒక్క నిమిషం మౌనంగా ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ ఒక నెల ముగించబడుతుంది. మిగిలిన 11 నెలల కాలంలో ఆయనను ఆధారం చేసుకొని అన్ని విషయాలలో సమృద్ధితో ఆత్మీయమైన క్షేమంతో ఉండట కొరకు, నీ ఇంటి వారందరూ రక్షణలోనికి రాగలుగుట కొరకు ఆయన ఆలోచనలు తీసుకుంటావా? నీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. నామంలో ఎంతవరకు ప్రభావితం హస్తమాత్ర నుంచి ఈ దిన వరకు గడియ వరకు మమ్మల్ని సజీవులు రావచ్చు. సజీవ సమాజంలో నిలిపి దైవ మాత్రమే ప్రకాశలో ప్రభావితం ప్రేమించి ప్రజలతో కలిసి వారి సంతోషంలో వారికి ఆధ్యాత్మిక అనుగ్రహించిన నూతన సంస్థలను వారి నూతన కాలంలో బట్టి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న అనుగ్రహించి ప్రజలను ప్రేరేపించి ఆయన వారి పక్షంగా మీరు చేసిన వేరు ప్రారంభంలో స్మరించుకొచ్చి మీ నామాన్ని గర్పరుస్తూ మీ నామం హెచ్చించి పూజించినట్లుగా ఈ దిగున ఈ ప్రత్యేకమైన ప్రేమ కార్యక్రమాన్ని కలిగి ఉండడానికి మీ వారి పక్షంగా మీరు చూపిన ప్రేమను ఈ విధంగా వారికి పంచుకోవడానికి మీరు చూపిన ద్వారమైన కృపను బట్టి మీరు స్థుతిస్తున్నాం. మీ ప్రజలకు మీరు ఇచ్చిన ప్రేరణను బట్టి ప్రభావం పునాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాట తప్పని దేవుడు మారని మా ప్రభువుగా మా పొందుతుడైన మా తండ్రిగా మీరు మాకుండి ఇదివరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీ పాదములు స్తోత్రాలు. సమయాన్ని మీరు ప్రేమించి ఈ గడిలో మీ దాసుని మీరు ప్రేరేపించి మీ బలమైన ఆత్మ కార్యములు దేవా మీరు చేసిన మేలు కార్యములు స్మరించుకోవడానికి ఇచ్చిన బట్టి మీరు స్థుతిస్తున్నాం. ఆ బిడ్డని దావీదు మా గమనంలోకి తీసుకొచ్చి దావీదు ప్రభా మీరు ఏమైనారు ఏ విధంగా దావీదుని ప్రభా మీరు అభివృద్ధి చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఆయన గర్భవాసుకున్నప్పుడు
దేవుని చదువుకుని ఎదుగుతున్నప్పుడు నీ వేళ్లను స్మరించుకొని మీ నామం ఎదురుగా సింహాసనాసిన దేవునికి నిత్యముగా తండ్రి స్తుతించినట్లుగా దావీదు మీరు ప్రేరేపించి సింహాసనంగా ఆసిన దేవుడు అని నేను గుర్తించి మీ నామం మహిపరిచి పంపించావు. ఆ విధంగా తండ్రి అపాత్రులకి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నశించిపోయి నరకానికి పాత్రనట్టు మమ్మల్ని కనికరించి ప్రేమించి తల్లిగా తోలుండగా విభజించిన దేవుడిపై కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకం నుంచి పాపం నుంచి వేరు చేసి మీ గొప్ప రక్షణ కార్యం మాలో మీరు జరిగించి దేవాన్ని సన్నిధిలోనికి మీ ఇంటిలోనికి మీ ప్రజల ఎదుటకు మమ్మల్ని నడిపించి మీ సంధామైన సంతృప్తిని మేము పొందొచ్చు. దయలో మాత్రమే మా స్థితులు కూడా మీరు కోరుకొని మా స్థితులపై ఆశ్రయంగా ఉండడానికి మీరు ఇష్టపడవచ్చిన దాన్ని బట్టి ప్రభు మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. ఆ దయలో మా తండ్రి ఆ విధంగా ప్రభు ప్రేమించి దాన్ని మేము ఎవరిపై ఆధారపడాలో దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఏమై ఉన్నారు అని ఆయన కన్నాధారములను రచనాధారములను దయలో మా తండ్రి మీరు నా ప్రభా మీపై ఆధారపడిన వారు ఏ విధంగా వారు ఆశ్రయించబడి అభివృద్ధి చెందొచ్చు. మీ సంతానంలో నా తండ్రి వారైతే దాని కాలములను నింపబడుతూ దేవాన్ని సన్నిలోని సంతృప్తి చేత మేలు చేత ఓ ప్రభా నింపబడుతూ నీ చేత ఆస్వాదించబడిన వారై నీ సన్నిధిలో నా తండ్రి ఆత్మీయంగా శారీరకంగా నా తండ్రి మానసికంగా అన్ని విషయాల్లో వారిని ఆస్వాదిస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి తండ్రి మిమ్మల్ని పూజిస్తున్నాం, గనపరుస్తున్నాం. నా నమ్మకమైన మా తండ్రి మీపై ఆధారపడక తండ్రిని ఆధారం చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెడుతాన్ని ఆధారం చేసుకొని మోసకరమైన వాటిని ఆధారం చేసుకొని లోకమును ఆధారం చేసుకొని నాయకులు మా తండ్రి మీకు విరోధంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ క్షీణ దశను మా గమనంలో తీసుకొచ్చి వాటి అనుభవంలోకి మీకు వెళ్ళకూడదని దేవామములు ప్రేమించి సంవత్సరం అంతటిలో ఓ ప్రభా మీపై ఆధారపడి నీ చిత్తానికి లోబడి వారమై నీ కొరకు జీవించి నా తండ్రి నీ చేత మేము ఆస్వాదించబడి మీరు వచ్చే వరకు నమ్మకమైన సాక్షులుగా నా తండ్రి మీరు ఏర్పరిచిన దీపస్థంలో ఈ పరిశుద్ధుల సహవాసంలో నిత్యముని సన్నిధిని మేము ఉండినట్లు దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రాష్ట్రాన్ని ప్రేరేపించి మీరు మాతో ముచ్చరిస్తూ వచ్చిన నీ మాట వరకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి ఈ సంవత్సరం అంతటిలో ఓ ప్రభా మరి ఆ తండ్రి మీరు నీ సన్నిధికి నా తండ్రి ఎప్పుడైతే మీరు ప్రేమించిన నీ వాగ్దానం నమ్మదగిన మా తండ్రి సామెతలు 3:24 ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కాలు చిక్కుపడుకున్నట్లుగా ఓ దయగల మా తండ్రి మీ పని విషయంలో ప్రార్థన విషయంలో ఆరాధన విషయంలో దయగల మా తండ్రి సహవాస విషయంలో ఆ తండ్రి ఆశ్రయించే ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా ప్రభు వారి కాలు చిత్తపడకుండా నీ మైలు కొరకే నీ సన్నిధిలో నిత్యమున్నట్లు నీ కృపను అనుగ్రహించి ఈ సంవత్సరం అంతట్లో ప్రభు నీ సన్నిధి లోతులు వారి గోడకొచ్చి మీరు నడిపించి నీ కుమారుని స్థలంలో మైపరుచుకుంటారని నమ్మి స్థుతిస్తున్నాను. కాబట్టి నీ ప్రజలను బలపరిచి ఆత్మీయంగా స్థిరపరిచి మీరు వచ్చే వరకు నమ్మకమైన సాక్షులుగా అనేకులకు ఆస్వాదకరంగా నీ బిడ్డలు మీరు సిద్ధపరుస్తారని నమ్మి స్థుతిస్తూ దేవుని ఆశ్రయం కోరుకుంటూ మా సహవాసాన్ని దీవించమని మీకే ఘనత మహిమాస్తుతి ప్రభావములు ఆరోగ్యం చేసుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన హెచ్చించబడిన మహిమగల మహోన్నతమైన సర్వశక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కుడి యొక్క మనకును సకల పరిశుద్ధులకు విశేషముగా స్థానిక సంఘమును ప్రేమించి ఇవ్వబడిన వాగ్దానమును బట్టి దేవుని ఆధారం చేసుకుని దైవికమైన ఆలోచనతో దైవ జ్ఞానంతో ఇహపర దైవ ఆశీర్వాదం పొందాలని తీర్మానం కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపి కాపాడి ఆశీర్వదించుగాక. అశిత గారు ప్రకటనలు ఇచ్చాము. వారి కొడుకులు
ఇలాగా ఉంటుంది. మంగళవారం ప్రార్థన కూడిక, బుధవారం ప్రార్థన కూడిక, గురువారం నాట్యకర్మం, శనివారం చదువుకోవడం కూడిక, సాయంకాలం జరుగుతుంది. ఆదివారం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ కార్యక్రమాలు వారంలో ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఆత్మీయాలను వేడుకోవాలి. తర్వాత మూడు పోయిన ప్రాణాలు వచ్చిన వారు, బాబు వచ్చిన వారు మిగతా కూడా బయట పాటించారు. అక్కడ చూసుకోండి. మీకు లోపలిలో మీరు అమలు కావాలని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రకటన వీడియో తీసేసి